ఏ ఈజ్ రైట్ బికాజ్ ఇట్ ఈస్ గుడ్ ఆన్ ద లైన్స్. నీట్గా లైన్స్లో రాశారు. మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే రేపు ఏదన్నా ఒక క్యాట్ అనే వర్డ్ రాయమన్నప్పుడు సీన్ ఎంతది ఏన్ ఎంతది రాసినప్పుడు ఇక్కడ రాసిన దాంట్లో అంతా కరెక్ట్. మిడిల్ జోన్ 3mm, అప్పర్ జోన్ 3mm, లోవర్ జోన్ 3mm. అలా ఒక మిడిల్ జోన్ లెటర్ రాసినప్పుడు దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ 3mm లైక్ దిస్. ఒక అప్పర్ జోన్ లెటర్ బిని రాస్తే మీరు ఇలా రాసినప్పుడు ఇన్ దిస్ లెటర్ ఈజ్ దేర్ ఎనీ మిస్టేక్ ఆర్ కరెక్ట్? వాట్ మిస్టేక్ ఈజ్ దేర్? ఇట్ ఈస్ మిడిల్ జోన్ అండ్ ఇట్ ఈస్ అప్పర్ జోన్. బోత్ జోన్స్ ఆర్ నాట్ ఇన్ సేమ్ సైజ్. కానీ అలా కాకుండా లెటర్ని ఇంకా బాగా కనపడేలాగా రాయాలన్నప్పుడు సెంట్రీస్ ఆన్ ద డాట్స్ ప్రాపర్లీ యూ కెన్ గెట్ లైక్ దిస్. అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ యూ? ఇలా ఏతో బీతో సితో లేదా డి అనే లెటర్తో డీలో మిడిల్ జోన్ అండ్ ఇన్ ఎవ్రీ డి సేమ్ సైజ్ మిడిల్ జోన్, సేమ్ సైజ్ అప్పర్ జోన్, సేమ్ స్లాంట్ పొజిషన్, ఒకటి పైకి ఒకటి కిందికి కాకుండా స్ట్రైట్గా మెయింటైన్ చేయటం, ఇలా అన్నీ ఒక ప్యాటర్న్ లాగా రాయాలి. ఇలాంటి ప్రాక్టీసులు చేసినా కర్సివ్ రైటింగ్ చాలా మార్చొచ్చు. ఇక్కడ దాకే రాస్తున్నారు. అప్పుడు ఈ బిడి రెండు ఒకే హైట్లో ఉన్నాయా? వర్డ్ రాసినా కూడా ఇలా సేమ్ హైట్లో కనపడాలి. ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయి. ఇంత కరెక్ట్గా లేదు. ఇలా లూప్లు ఇవ్వట్లా.